హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 9th క్లాస్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ భారతదేశం పరిమాణం మరియు ఉనికి, ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశ ఉనికి. భారతదేశం అనేది ఉత్తరార్ధగోళంలో ఉంది. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది అంటే ఉత్తరార్ధగోళం. భారతదేశం అనేది 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల వరకు ఉంది. భారతదేశము ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది, ఏ ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అనేది మనకు బిట్టుగా రావచ్చు అండి. సో భారతదేశం అనేది 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. నెక్స్ట్ 68 డిగ్రీలు 7 నిమిషాల నుంచి 97 డిగ్రీలు 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. నెక్స్ట్ పాయింట్, భారతదేశాన్ని దాదాపుగా 2 సమాన భాగాలుగా విభజించే రేఖ ఏది అంటే కర్కట రేఖ. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్నే కర్కట రేఖ అని పిలుస్తాము. భారతదేశాన్ని దాదాపుగా 2 సమాన భాగాలుగా విభజించే రేఖ ఏది అంటే కర్కట రేఖ. భారతదేశానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో అండమాన్ మరియు నికోబార్ దీవులు ఉన్నాయి. భారతదేశానికి ఆగ్నేయ దిశలో ఉండేటువంటి దీవులు ఏవి అంటే అండమాన్ మరియు నికోబార్ దీవులు. నెక్స్ట్ పాయింట్, నైరుతి దిశలో అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. భారతదేశానికి ఆగ్నేయ దిశలో అండమాన్ నికోబార్ దీవులు, నైరుతి దిశలో అరేబియా సముద్రం ఉంది, అక్కడ లక్షద్వీపులు అనేవి ఉన్నాయి. భారతదేశానికి దక్షిణాన గల చిట్ట చివరి ప్రాంతము ఇందిరా పాయింట్. భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం ఏది అంటే ఇందిరా పాయింట్. భారతదేశ భూ విస్తీర్ణము 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశ భూభాగం యొక్క విస్తీర్ణము 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశం యొక్క విస్తీర్ణము లేదా భారతదేశం యొక్క మొత్తం వైశాల్యము ప్రపంచం మొత్తం భాగంలో 2.4%. భారతదేశం యొక్క వైశాల్యము ప్రపంచం మొత్తం భాగంలో 2.4% ఉంది. ప్రపంచంలో భారతదేశము 7వ పెద్ద దేశం. ప్రపంచంలోని దేశాలలో విస్తీర్ణ పరంగా భారతదేశం అనేది 7వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క భూ సరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు. భారతదేశం యొక్క భూ సరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు. నెక్స్ట్, భారతదేశం యొక్క తీర ప్రాంతం పొడవు. భారతదేశ తీర ప్రాంతం పొడవు అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులతో కలిపి 7,516.6 కిలోమీటర్లు. భారతదేశ తీర ప్రాంతం పొడవు అయితే దీవులతో కలిపి 7,516.6 కిలోమీటర్లు. భారతదేశానికి వాయువ్యము, ఉత్తరం మరియు ఈశాన్య సరిహద్దులలో తరుణ ముడత పర్వతాలు అనేవి ఉన్నాయి. భారతదేశానికి వాయువ్య దిశ, ఉత్తర మరియు ఈశాన్య దిశల్లో ఉండేటువంటి పర్వతాలు తరుణ ముడత పర్వతాలు. నెక్స్ట్, తూర్పు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నది. మనము ఇండియా మ్యాప్ తీసుకున్నట్లయితే తూర్పు పడమర అనేది ఉత్తర దక్షిణాల కంటే చిన్నదిగా ఉంటుంది. నెక్స్ట్, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్ని గంటల వ్యత్యాసం ఉంటుంది? మనందరికీ తెలుసు, భారతదేశంలో మొట్టమొదట సూర్యోదయం అయ్యేటువంటి ప్రాంతము గుజరాత్ అండి. సూర్యాస్తమయం అయ్యేటువంటి రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. సో ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి తేడా 2 గంటలు. నెక్స్ట్, భారతదేశ ప్రామాణిక రేఖాంశం. భారతదేశానికి ప్రామాణిక రేఖాంశము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశం అని పిలుస్తారు. అక్షాంశాలు పగలు రాత్రులను ప్రభావితం చేస్తాయి.
అక్షాంశాలు పగలు రాత్రులను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ ప్రపంచపరంగా భారత్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత్ భాగం అనేది ఉంది. తూర్పు పశ్చిమ ఆసియా మధ్య భాగంలో భారతదేశం అనేది ఉందండి. నెక్స్ట్ ఆసియా ఖండపు దక్షిణ దిశలో విస్తరించిన భాగమే భారత్. ఆసియా ఖండం, భారత్ అనేది ఆసియా ఖండానికి చెందినది. ఆసియా ఖండానికి దక్షిణ దిశలో విస్తరించినటువంటి భాగమే మన భారతదేశము. నెక్స్ట్ హిందూ మహాసముద్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన దేశం మన దేశం. హిందూ మహాసముద్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం కలిగినటువంటి దేశము భారతదేశం. సూయజ్ కాలువ అందుబాటులోకి వచ్చిన సంవత్సరం 1869. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సూయజ్ కాలువ అందుబాటులోకి వచ్చినటువంటి సంవత్సరము 1869. సూయజ్ కాలువ వలన ఐరోపా నుండి భారతదేశానికి తగ్గిన దూరం. ఈ సూయజ్ కాలువ ఓపెన్ చేయడం వలన ఐరోపాకి భారతదేశానికి ఎంత దూరం తగ్గింది అంటే 7,000 కిలోమీటర్లు. నెక్స్ట్ ప్రపంచ విస్తీర్ణం పరంగా మొదటి 7 దేశాలు. సో ప్రపంచ విస్తీర్ణ పరంగా భారతదేశం అనేది 7వ స్థానంలో ఉందని ఇందాక చెప్పుకున్నాం కదా. సో మొదటి స్థానంలో ఉన్నది రష్యా, రెండవది కెనడా, 3 అమెరికా, 4 చైనా, 5 బ్రెజిల్, 6 ఆస్ట్రేలియా, 7 భారతదేశం. ఈ సీక్వెన్స్ కూడా మనకి గుర్తుండాలండి. సో ప్రపంచంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద దేశం ఏది అంటే రష్యా, రెండవ పెద్ద దేశం ఏది అంటే కెనడా. సో ఈ విధంగా మొదటి 5 దేశాలు లేదా మొదటి 7 దేశాలు ఈ విధంగా అడిగినప్పుడు ఈ సీక్వెన్స్ మనకు గుర్తున్నట్లయితే మనం అక్కడ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 1 మస్లిన్. మస్లిన్ అంటే అర్థము సన్నని జిలుగు వస్త్రం. సన్నని జిలుగు వస్త్రాన్ని మస్లిన్ అని అంటాము. నెక్స్ట్ గ్రీకు వాస్తు శిల్పకళలు గుమ్మటం, మినారేట్లు. గుమ్మటం, మినారేట్లు అనేవి గ్రీకు వాస్తు శిల్పకళలు. నెక్స్ట్ 1 భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు 28, కేంద్రపాలిత ప్రాంతాలు 8. నెక్స్ట్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి భారతదేశము భూ సరిహద్దులు. భారతదేశానికి వాయువ్య దిశలో ఉండేటువంటి దేశాలు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్. భారతదేశానికి ఉత్తరాన ఉన్నవి చైనా, దీన్ని టిబెట్ అంటాము. నెక్స్ట్ చైనా లేదా టిబెట్, నేపాల్, భూటాన్ ఇవన్నీ మన దేశానికి ఉత్తర భాగంలో ఉన్నాయి. నెక్స్ట్ తూర్పున ఉన్నది మయన్మార్, బంగ్లాదేశ్. ఈ 2 దేశాలు భారతదేశానికి తూర్పు భాగంలో ఉన్నాయి. నెక్స్ట్ సముద్రం మీదుగా దక్షిణ పొరుగు దేశాలు. సముద్రం మీదుగా మన భారతదేశానికి దక్షిణాన ఉన్నటువంటి దేశాలు ఏవి అంటే శ్రీలంక మరియు మాల్దీవులు. నెక్స్ట్ భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేస్తున్నది ఏది అంటే పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ. ఇవి భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేస్తున్నాయి. నెక్స్ట్ మాల్దీవులు అనేవి లక్షద్వీపులకు దక్షిణాన ఉన్నాయి. లక్షద్వీపులకు దక్షిణాన ఉన్నది మాల్దీవులు. నెక్స్ట్ కర్కట రేఖ ప్రయాణించే రాష్ట్రాలు. కర్కట రేఖ అనేది మన భారతదేశాన్ని దాదాపుగా 2 సమాన భాగాలుగా విభజిస్తుందండి. ఈ కర్కట రేఖ ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి క్వశ్చన్ ఇచ్చి అందులో కర్కట రేఖ వెళ్ళేటువంటి రాష్ట్రము లేదా కర్కట రేఖ ప్రయాణించని రాష్ట్రము అని అడుగుతారు. సో కర్కట రేఖ అనేది 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. అవి రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, త్రిపుర. ఈ 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ అనేది ప్రయాణిస్తుంది. నెక్స్ట్ 1 భారతదేశం చిట్ట చివరి తూర్పు రేఖాంశం ఏది? భారతదేశం చిట్ట చివరి తూర్పు రేఖాంశం 97 డిగ్రీల 25 నిమిషాలు. నెక్స్ట్ నేపాల్తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు. నేపాల్తో సరిహద్దు పంచుకునేటువంటి రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. ఈ 5 రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. నెక్స్ట్ 1 దేశము సరిహద్దు రాష్ట్రాలు అండి.
ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు పంచుకున్నటువంటి మన భారతదేశంలోని రాష్ట్రము జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ భూటాన్, పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఈ రాష్ట్రాలన్నీ కూడా భూటాన్ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. నెక్స్ట్ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, అస్సాం ఈ రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్నాయి. నెక్స్ట్ చైనాతో సరిహద్దు పంచుకునేటువంటి రాష్ట్రాలు జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఈ దేశాలు సరిహద్దు రాష్ట్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వీటి నుంచి మనకు బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఏ దేశము ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ పాకిస్తాన్తో సరిహద్దు పంచుకునేటువంటి రాష్ట్రాలు జమ్మూ కాశ్మీరు, పంజాబు, రాజస్థాను, గుజరాత్. నెక్స్ట్ పాయింట్ అంతర్జాతీయ సరిహద్దు. నెక్స్ట్ తీర ప్రాంతం లేని రాష్ట్రాలు. అంతర్జాతీయ సరిహద్దు కానీ తీర ప్రాంతం కానీ లేని రాష్ట్రాలను భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటారు. ఆ భూ పరివేష్టిత రాష్ట్రాలు ఏవి అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ. ఇవన్నీ కూడా వీటన్నిటికీ తీర ప్రాంతము లేదు, నెక్స్ట్ అంతర్జాతీయ సరిహద్దు కూడా లేదు. సో అందుకనేసే వీటిని భూ పరివేష్టిత రాష్ట్రాలు అని పిలుస్తారండి. సో ఫ్రెండ్స్, ఇది 9th క్లాసు జాగ్రఫీ ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.